నువ్వే చూసుకుంటే కుదరదు. దానికి ఏం పెట్టాలి? మనం చేతులు అడ్డు పెట్టాలి. చేతులు అడ్డు పెట్టడం అంటే దేవుని మందిరంలో చేతులు ఆయన తట్టు ఎత్తాలి. మనము దేవుని తట్టు మన చేతులను ఆయన తట్టేసి, తండ్రి ఇదిగో నా చేతులు నింపుము, నా చేతులు ఖాళీగా ఉన్నాయి. మన చేతులు ఎలాగో చెప్పడమా? ఖాళీ చేతులు, ఎంటీ చేతులువి. ఈ ఎంటీ చేతుల్ని ఫుల్వి ప్రభు అంటే నీవు నింపుము ప్రభు అంటే ఆయన నింపుతాడు. మనం ఖాళీ చేతులు దేవుని వైపు ఎత్తి, ప్రభు ఇదిగో నా చేతుల్లో నీవు నింపు, నీ ఆశీర్వాదములతో నింపు, నీ దీవులతో నింపితేనే మేము నింపబడతాము. నీవు నింపకుండా మేము నింపబడలేము ప్రభు అని చెప్పినని మన చేతులు ఎవరి వైపు చాపాలండి? దేవుని వైపు. అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుని వైపు చాపాడు. తండ్రి నా బిడ్డల పట్ల, నా పట్ల నీ చిత్తం ఎలాగుంటాలగా, నువ్వు మాట ఇచ్చావు, మాట నెరవేర్చే దేవుడవు, మాటను పోషించుకునే దేవుడవు, మాట మీద నిలబడే దేవుడవు, మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన దేవుడవు. నువ్వు ఒట్టివాడవు కాదు. నువ్వు మాట ఇచ్చావా, అది ఆకాశము కత్తించిన, భూమి కత్తించిన నీ మాటలో పొల్లైనను సున్నైనను లేదు ప్రభువా. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహమా అన్నప్పుడు చిత్తము ప్రభువా అంటున్నాడు. ఈరోజు దేవుడు మీతోను, నాతోను, మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఏమనాలి? చిత్తము తండ్రి, నా పట్ల మీకున్న ఆలోచనలన్నీ చిత్తము, మా పట్ల నీకున్న ఉద్దేశములన్నీ నీ చిత్తము. ప్రభునందు పిల్లరా, అబ్రహాము